రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఏబీవీపీ జాతీయవాద విద్యార్థి సంఘమైనటువంటి అఖిల భారతీయ విద్యార్థి సంఘము ఘన విజయం సాధించింది. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రధానమైనటువంటి సీట్లను గెలుచుకుంది. జేఎన్యూలో కౌన్సిలర్ సీట్స్ 43లో 23 గెలుచుకుంది. అదేవిధంగా పాట్నా యూనివర్సిటీలో అధ్యక్ష స్థానాన్ని మొట్టమొదటిసారి మైథిలి మృణాలిని అనే మహిళ యువతి విద్యార్థిని గెలుచుకోవడం పాట్నా యూనివర్సిటీ యొక్క ఇన్నేళ్ల చరిత్రలో ఎప్పుడూ లేదు. ఏబీవీపీ గెలుచుకుంది. అదేవిధంగా హెచ్సియులోనైతే ఏకంగా క్లీన్ స్వీప్ చేసింది ఏబీవీపీకి చెందినటువంటి కూటమి. దానిలో ఒక మిత్రపక్షం కూడా ఉంది, సేవాలాల్ విద్యార్థి సంఘం ఒకటి ఉంది, లంబాడీ విద్యార్థులకు సంబంధించి. అది ఏబీవీపీ కలిపి పోటీ చేశాయి. వాళ్ళ అన్ని సీట్లను వాళ్ళు గెలుచుకున్నారు. ఉత్తరాఖండ్లోనూ అస్సాంలోనూ జరిగినటువంటి విద్యార్థి సంఘాల ఎన్నికల్లో కూడా బీజేపీ ఘన విజయం సాధించింది. బెంగాల్లో కూడా కొన్ని యూనివర్సిటీల్లో ఏబీవీపీ ఢంకా బజాయించింది. మొత్తం మీద ఇదంతా చూస్తున్నట్టయితే జాతీయవాద విద్యార్థి ఉద్యమము ఇప్పటికీ కొనసాగుతోంది, బలంగా నడుస్తోంది అన్నది అర్థమవుతోంది. ఎందుకంటే ఏబీవీపీ మిగతా విద్యార్థి సంఘాలలాగా రాజకీయ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకుండా దాని సొంత ఎజెండాతో సొంత కార్యక్రమాలతో ముందుకు వెళ్ళటం ఒక కారణము. సంస్థని అట్టడుగు నుంచి నిర్మాణం చేయటము, మెంబర్షిప్ డ్రైవ్, ఇటువంటి కార్యక్రమాలు చాలా నిజాయితీగా చిత్తశుద్ధితో చేయటము. దాదాపు 50 లక్షల మంది సభ్యులు ఒక ప్రొసీజర్ ప్రకారం సభ్యత్వం తీసుకున్నటువంటి విద్యార్థి సంస్థ, ఏడాది పొడుగుతా కార్యక్రమాలను నిర్వహించేటటువంటి సంస్థ. కాబట్టి ఏబీవీపీ ఈ రకంగా యాక్టివ్గా ఉండడం ఒక రకంగా అది విజయం సాధించడానికి ప్రధానమైనటువంటి కారణం. ఢిల్లీలోనైతే జరిగిన ఎన్నికల్లో ఢిల్లీ యూనివర్సిటీలో ఏబీవీపీ తరఫున అధ్యక్ష పదవికి పోటీ చేసిన ఆర్యన్ మాన్కి ఎన్ఎస్యుఐ ప్రత్యర్థి మీద 16,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఢిల్లీ యూనివర్సిటీ చరిత్రలో అత్యధిక మార్జిన్ 19,000. అది కూడాను ఏబీవీపీకి చెందినటువంటి అక్షత్ దహియా ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ఎలక్షన్స్లో గెలిచారు. ఆ తర్వాత సెకండ్ హైయెస్ట్ కూడా ఏబీవీపీకే దక్కడం జరిగింది. ఇవన్నీ చూస్తున్నట్టయితే ముఖ్యంగా పంజాబ్ యూనివర్సిటీలో ఈసారి గౌరవ్ వీర్ సుహేల్ అనేటటువంటి విద్యార్థి ఏబీవీపీ తరఫున అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. సో ఇదంతా చూస్తుంటే ఒక రకంగా అట్టడుగు నుంచి పనిచేస్తూ వచ్చేటటువంటి విద్యార్థి సంస్థ ఘన విజయం లాగా కనిపిస్తుంది. సంతోషకరమైన విషయమే, కానీ దీనిలో 2-3 అంశాలని పరిగణలోకి తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటిది, ఈ ఎన్నికల్లో అన్ని చోట్ల కూడా అధికార పార్టీ ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్నటువంటి, కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి చోట జరిగిన ఎన్నికల్లో ఆయా పార్టీలు ఘోరంగా ఓడిపోవడం ఒక కీలకమైన విషయం. అంటే విద్యార్థి లోకము హెచ్సియు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. ఎందుకంటే హెచ్సియు భూముల్ని కబ్జా చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు ఎన్ఎస్యుఐ ఏ రకమైనటువంటి పోరాటము చేయలేదు. దీనికి విరుద్ధంగా ఏబీవీపీ యోగి ఆదిత్యనాథ్కి విరుద్ధంగా పరీక్షల్లో అక్రమాలు జరిగాయని చెప్పి ప్రయాగరాజ్లో ఉద్యమం చేసింది. యోగి పైన కూడా ఉద్యమం చేయడానికి ఏబీవీపీ వెనకాడలేదు. అదే ఎన్ఎస్యుఐ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ప్రభుత్వానికి దాసోహం అన్నది. కాబట్టి ఇక్కడ 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చినాయి. పట్నా యూనివర్సిటీలో కూడా ఆర్జేడీ కానీ జేడీయూ కానీ గెలవలేదు. పంజాబ్ యూనివర్సిటీలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి అసోసియేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ అనేటటువంటి విద్యార్థి సంస్థ తుడిచిపెట్టుకుపోయింది, పోటీలో లేదు. ఢిల్లీలో అయితే అసలు ఆ పోటీ కూడా చేయలేదు. ఎన్ఎస్యుఐ మాత్రమే పోటీలో దిగింది. ఆప్ అసలు సోదిలో లేదు. 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆప్. కాబట్టి బీజేపీకి ఏబీవీపీ గెలుస్తోంది, కానీ ఏబీవీపీతో పాటు పోటీలో ఉన్నటువంటి మిగతా అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నాయి విద్యార్థుల మధ్య.
ఎవరు గెలుస్తున్నారు? ఇండిపెండెంట్లు గెలుస్తున్నారు, స్థానికంగా ఉన్నటువంటి గ్రూప్స్ గెలుస్తున్నాయి, వేరే వేరే విద్యార్థులందరూ కలిసి చేస్తున్నటువంటి గ్రూప్స్ గెలుస్తున్నాయి. ఇది ఆందోళన కలిగించే పరిణామం. ఎందుకంటే దేశవ్యాప్త జాతీయవాద దృక్పథం లేనటువంటి స్థానిక విద్యార్థులు రావడము అనేది ఇది అంత మంచి పరిణామం కాదు. ఎస్ఎఫ్ఐఓ ఏఎస్ఎఫ్ఓ ఒక పొలిటికల్ ఐడియాలజీ ఉన్న వాళ్ళు వస్తే ఒక రకంగా ఉంటుంది. రెండవ ముఖ్యమైన విషయము, ఒక్క హెచ్సియు మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల కూడాను 70% పోలింగ్ ఎక్కడా జరగలేదు. ఢిల్లీలో 58% పోలింగ్ మాత్రమే జరిగింది. పంజాబ్ యూనివర్సిటీలో కూడాను 50 to 55% మధ్య జరిగింది. పట్నా యూనివర్సిటీలో కూడాను 60% కన్నా తక్కువ పోలింగ్ జరిగింది. సో విద్యార్థులలో విద్యార్థి సంఘాల పట్ల పెరుగుతున్న అనాసక్తత ఒక ఆందోళన కలిగించేటటువంటి పరిణామం. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి మరొక అంశం ఉంది. విద్యార్థి సంఘాలన్నీ కూడాను, ఎందుకంటే అవి యువకుల మధ్య పనిచేసే సంస్థలు, అదేమిటంటే ముఖ్యంగా చదువు పూర్తయిన తరువాత ఈ విద్యార్థుల కోసం పోరాడేటటువంటి సంస్థలు లేవు. చదువులో ఉన్నంతకాలం ఎస్ఎఫ్ఐఓ ఏఎస్ఎఫ్ఓ పీడిఎస్ఓ బీజేపీ ఏబీవీపీఓ లేకపోతే ఇంకో సంస్థ ఉన్నది. కానీ చదువు పూర్తయిన తర్వాత లేదు. నిజానికి ఈరోజు యువకుల్లో అసంతృప్తి, అసంతోషము, రోషము ఉన్నది చదువులు పూర్తయిన తర్వాత జరిగేటటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి విషయంలో గొడవగా ఉంది. ఉదాహరణకి బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వ్యతిరేకంగా చాలా పెద్ద అక్రమాలు, పరీక్ష పేపర్లు లీక్ కావడము, పరీక్షల రిజల్ట్స్లో పారదర్శకత లేకపోవడము, పరీక్ష రాస్తున్నటువంటి అభ్యర్థులకు ఫలితాలు ఆలస్యంగా రావడము, రీకౌంటింగ్ చేయడానికి వెళితే దానికి సరైనటువంటి సదుపాయాలు లేకపోవడము, అనర్హులైనటువంటి అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చినట్టుగా అనిపించటం, ఇటువంటి అనేక కారణాల వల్ల చదువు పూర్తయి రోడ్డు మీదకి వచ్చినటువంటి విద్యార్థిలో అసంతృప్తి ఉంది, రోషం ఉంది, అసంతోషం ఉంది. దానికి తాజా ఉదాహరణ బీపీఎస్సీ, బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, బీహార్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వ్యతిరేకంగా ప్రజలు దాదాపు 2,500-3,000 మంది విద్యార్థులు రోజుల తరబడి నిరాహార దీక్ష చేశారు. దీనిలో జనసురాజ్ పార్టీకి చెందినటువంటి ప్రశాంత్ కిషోర్ కూడా పాల్గొనడం విశేషం. అంతకు ముందు నెల ముందు జైపూర్లో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అక్రమాలపైన విద్యార్థులు ఉద్యమించి రోడ్డు మీదకి వచ్చారు. నీట్ యూజీ ఎగ్జామ్ మీద అండర్ గ్రాడ్యుయేట్లకు సంబంధించిన నీట్ ఎగ్జామ్ దాదాపు 25 లక్షల మంది పిల్లలు రాస్తారు. దానిలో అక్రమాల విషయంలో దేశవ్యాప్తంగా అసంతోషం వచ్చింది. తల్లిదండ్రుల్లోనూ పిల్లల్లోనూ కోపావేశాలు రగినాయి. యూజీసీ నెట్ అయితే పేపర్ లీక్ అయిన కారణంగా రద్దయింది. మధ్యప్రదేశ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్రమాలకు మారు పేరు అని చెప్పి చెప్తారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా బీజేపీ ప్రభుత్వం ఉన్నా ఇష్టారాజ్యం నడుస్తుంది అంటారు. ఇండోర్లో కొద్ది నెలల క్రితము 2,000 మంది విద్యార్థులు రోడ్డెక్కి పరీక్షలు రాసిన వాళ్ళు ఉద్యమాలు చేశారు. ఢిల్లీ టీచర్స్ సెలక్షన్స్కి సంబంధించిన దానిలో కూడా 59,000 మంది ప్రభావితులయ్యారు. పేపర్ లీకేజ్ ఇదే కారణాల వల్ల. యూజీసీ నీట్ విషయంలో అయితే, యూజీసీ నెట్ విషయంలో అయితే ఢిల్లీ, గుల్బర్గా, వారణాసి, హైదరాబాద్, చెన్నై, ఆఖరికి ప్రయాగరాజులో కూడా ఉద్యమాలు జరిగినాయి, విద్యార్థి ఉద్యమాలు జరిగినాయి. ఇవి రాసేటటువంటి విద్యార్థుల సంఖ్య తక్కువేమీ లేదు. ఉదాహరణకి నీట్ రాసే వాళ్ళ సంఖ్య 20 లక్షలు ఉంటుంది. 10వ తరగతి పరీక్ష ఏ రాష్ట్రంలోనైనా రాసే విద్యార్థుల సంఖ్య దాదాపు 25 లక్షల వరకు ఉంటుంది. యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రతి సంవత్సరము 12 లక్షల మంది విద్యార్థులు రాస్తారు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లకి 4 నుంచి 10 లక్షల సంఖ్యలో విద్యార్థులు రాస్తారు. కాబట్టి ఇంతమంది విద్యార్థులకు సంబంధించి ఈ పరీక్షల్లో పారదర్శకత లేకపోవడము, కోర్టుల పేరిట, వివాదాల పేరిట జాప్యం చేయటము, ఉద్యోగావకాశాలు రాకపోవడము, ఈ అసంతృప్తిని అడ్రస్ చేయగలిగేటటువంటి విద్యార్థి సంఘాలు లేవు. ఏబీవీపీతో సహా అన్నీ కూడాను కాలేజ్ బేస్డ్ వరకే, యూనివర్సిటీ బేస్డ్ ఉద్యమమే చేస్తున్నాయి. ఈ అసంతృప్తిని ఇప్పటి వరకు క్యాప్చర్ చేసేటటువంటి లేదా వీళ్ళ గొంతు వినిపించే ప్రయత్నం జరగడం లేదు. రాబోయే రోజుల్లో వీళ్లను జెన్జీగా మార్చుకుని రోడ్ల మీదకి తీసుకొచ్చే ప్రయత్నం జరిగితే ఎలా ఉంటుంది ఊహించండి. కాబట్టి ఈ విషయాన్ని విద్యార్థి సంఘాలు అడ్రస్ చేయడంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ పరీక్షలను పారదర్శకంగా, వేగవంతంగా, నిజాయితీగా,
లీకేజీలు లేకుండా నిర్వహించి తక్షణమే అర్హులైన వాళ్ళకి ఉపాధి కల్పించే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఈ విద్యార్థి సంఘంలో పెళ్ళుబుకుతున్నటువంటి జాతీయవాదం ఏదైతే ఉందో దానిని ఇది ఓవర్టేక్ చేసేటటువంటి ప్రమాదం ఉంది. దీనిని అడ్రస్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.